నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ యువ నాయకుడు కౌశిక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు చెలో మెడికల్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టూడెంట్స్ అలాగే యువకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కౌశిక్ వీడియో ద్వారా ఈ ప్రయత్నానికి వివరణ అందించారు. అలాగే 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కటి కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పేదల కోసం, వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా, ఈ అన్ని జబ్బుల్ని కూడాను ఆరోగ్యశ్రీలో పెట్టి ఉచితంగా వైద్యం అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. పులివెందుల్లో తరగతులను ఏలూరులో కూడా తరగతులు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడాను 2వ స్టేజ్ లో ఉన్నాయి. అయితే వీటిని వచ్చిన ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని, అలాగే వాటిని ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ సీట్లు పెంచి పేద బలహీన వర్గాలకు మంచి చేకూర్చాలని ఆలోచించాలే కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మొత్తం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీ విషయంకి వస్తే కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీల్లో అయితేనే చదివించగలిగిన పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఒక రికార్డు స్థాపించారు. ఏంటంటే ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేని అలాగే 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కటి కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పేదల కోసం, వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా, ఈ అన్ని జబ్బుల్ని కూడాను